హాయ్, చేపల జనవేపుడు ఫిష్ ఎగ్స్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను విడిగా ఎక్స్ట్రా కూడా తీసుకొచ్చాను. బాండీలో ఉన్నది చేపల పులుసు వేసి అది ఫ్రై చేసి ఆయిల్ వేసుకొని ఆల్రెడీ దాన్ని వాటర్లో ఉడకబెట్టి కూడా చేయొచ్చు, ఇలాగైనా చేయొచ్చు. ఆనియన్స్ వేగిన తర్వాత అందులోనే కొంచెం ఉప్పు, పసుపు వేసి వేపి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పైకి ఆయిల్ ఫ్లోట్ అయ్యేదాకా ఫ్రై చేసినాక మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసి కదపకుండా ఒక 5 minutes మగ్గనివ్వాలి. ఆ 5 minutes మగ్గిన తర్వాత దాన్ని గరిటెతోనే మనం ముక్కలు చేసుకుంటే సరిపోయింది. అందులో మనం సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. ఇలా అడుగును కలుపుతూ, అడుగు పట్టిద్ది కాబట్టి అడుగును కలుపుతూ అది ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో మన చేప గుడ్లు ఫిష్ ఎగ్స్ వాటిని యాడ్ చేయాలి. దీనికి సాల్ట్ అనేది చాలా తక్కువ పట్టింది, చూసుకొని వేసుకోవాలి. ఒకేసారి వేస్తే చాలా సాల్టీగా ఉంటుంది. ఇలా వేగిన దాంట్లో మనం సాల్ట్ వేసి కారం అది వేసుకోవాలి. ఉడికిన తర్వాత పొడి పొడి అయింది తెలుసు. పచ్చికారం బాగా ఫ్రై అయిన దాని మీద మనం జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కట్ చేసుకున్న మిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి 5 minutes ఉడకనిచ్చి దింపేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా. ధనియాల పొడి 1 స్పూను, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను మిరియాల పొడి, మెంతులు కాదు, 1 స్పూను గరం మసాలా. మూత పెట్టి మగ్గనివ్వాలి బాగా. ఈ స్టేజ్లోనే మనం మిర్చి చిలికలుగా చేసి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, మిర్చి